ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మన పురాణాల కథనం ప్రకారము అసలు యుగాలు ఎన్ని? ఒక్కో యుగము యొక్క కాలపరిమితి ఎంత? జనులు ఆ యుగములో ఏ విధంగా మోక్షాన్ని సాధించారు? శ్రీ మహావిష్ణువు ఏ యుగములో ఏ అవతారములు రూపుదాల్చారో ఈ వీడియోలో తెలుసుకుందాము. మనకి యుగాలు 4 కలవు. మొదటిది సత్యయుగము లేదా కృతయుగము, రెండవది త్రేతాయుగము, మూడవది ద్వాపరయుగము, నాలుగవది కలియుగము, మొట్టమొదటిది సత్యయుగము. దీని యొక్క కాలపరిమితి 17,28,000 సంవత్సరములు. ఈ యుగములో మనుషులు చాలా పరమ పవిత్రంగా ఉండేవారు. ఇక్కడ ధర్మము 4 పాదాలపైన నడిచేది. అందరూ సత్యవంతులుగా జీవిస్తూ ఉండేవారు. జనులందరూ చాలా సంవత్సరాల కాలం పాటు ఆరోగ్యంగా ఉండేవారు. వేల సంవత్సరాల కాలము కఠినమైన తపస్సులు చేయడం చేత జనులు ఈ యుగంలో మోక్షాన్ని సాధించేవారు. ఈ యుగంలో సత్యము, దయ, తపస్సు, దానము పరిపూర్ణంగా ఉండేవి. ఈ యుగంలో శ్రీ మహావిష్ణువు మత్స్యావతారము, కూర్మావతారము, వరాహావతారము, నారసింహ అవతార రూపాల్లో అవతరించారు. రెండవది త్రేతాయుగము. దీని యొక్క కాలపరిమితి 12,96,000 సంవత్సరములు. ఇక్కడ ధర్మము 3 పాదములపైన నడిచేది. జనులు యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించి తద్వారా మోక్షాన్ని సాధించేవారు. ఈ యుగములోనే శ్రీ మహావిష్ణువు శ్రీ రామావతారములో వచ్చి జనులకు మర్యాదా పురుషోత్తమునుగా ఆదర్శంగా నిలిచారు. చెడుపైన మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ యుగంలో శ్రీమద్ రామాయణ కావ్యము రచించడం జరిగింది. వామనావతారము, పరశురామావతారము ఈ త్రేతాయుగములో వచ్చినవే. శ్రీమద్ రామాయణ గాథ ఈ యుగంలోనే జరిగింది. మూడవ యుగము ద్వాపర యుగము. దీని యొక్క కాలపరిమితి 8,64,000 సంవత్సరములు. ఇక్కడ ధర్మము 2 పాదములపైనే నడిచేది. ఈ యుగములో శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణ పరమాత్మగా జన్మించారు. శ్రీ మహాభారత కావ్యము ఈ కాలంలోనిదే. మహాభారత యుద్ధం ద్వారా ధర్మాన్ని రక్షించి భగవద్గీత బోధన చేశారు ఈ యుగంలోనే. ఈ కాలంలో యజ్ఞ యాగాది క్రతువులు చేయడము కష్టతరమైనది. జనులు భగవంతునికి షోడశ ఉపచార పూజలు, అర్చనలు మొదలగునవి చేయడం చేత భక్తులు ముక్తిని పొందేవారు. అపరయుగంలో శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుని అవతారముగా మరియు అతని సోదరుడైన బలరామునిగా కూడా అవతరించారు. నాలుగవది కలియుగము. మనం ఇప్పుడు కలియుగంలోనే ఉన్నాము. దీని యొక్క కాలపరిమితి 4,32,000 సంవత్సరములు. ఇక్కడ ధర్మం కేవలము 1 పాదంపై మాత్రమే నడుస్తున్నది. అధర్మము, అశాంతి, స్వార్థము, అసూయ మొదలగున దుర్లక్షణాలు జనుల్లో ఎక్కువగా ఉన్నాయి. జనులకు ఆయుష్, శక్తి, ఓపిక చాలా తక్కువ. అందుకే కఠినమైన తపస్సులు, యజ్ఞ యాగాది క్రతువులు అవసరం లేకుండా కేవలము భగవంతుణ్ణి స్మరించడం చేతను, పురాణ పఠనము చేయడము, పురాణ శ్రవణం చేయడం ద్వారానే అత్యుత్తమమైన మోక్షాన్ని పొందవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ యుగంలో శ్రీ మహావిష్ణువు కలియుగ ప్రత్యక్ష అవతారమైన శ్రీ వెంకటేశ్వర స్వామిగా తిరుమల కొండపైన వెలిసారు. యుగాంతరము చివరిలో శ్రీ మహావిష్ణువు కల్కి అవతారములో వచ్చి దుష్ట శిక్షణ చేసి తిరిగి సత్యయుగాన్ని ప్రారంభిస్తారు అని శాస్త్రాలు చెబుతున్నాయి. యుగంలో శ్రీ మహావిష్ణువు బుద్ధావతార రూపంలో దర్శనం అందించారు. ఈ కలియుగంలో అందరికీ హరినామం ఒక్కటే గతి. చూశారు కదా, యుగం మారే కొద్దీ దేవుడిని చేరుకునే మార్గం కూడా సులభతరం అవుతూ వచ్చింది. అందుకే ఈ కలియుగంలో నామస్మరణ అన్నింటికంటే చాలా గొప్పది, విశిష్టమైనది. ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసము మా ఛానల్ను ఫాలో అవ్వండి. అందరికీ ధన్యవాదములు.